తెలంగాణలో ఉన్న హుజూర్ నగర్లో 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్ 4 బోర్లు సక్సెస్ అయ్యాయి. ఆ వీడియోలు కూడా పెట్టాము. ఈరోజు 5వ బోరు, 6వ బోరు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు విశ్వసేతనాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. అదే హుజూర్ నగర్లో 5వ పాయింట్ రైతు పేరు వచ్చేసి సీను గారు. సో వాళ్ళకు ఇక్కడ దుమ్ము లేస్తుంది. ఈ బోర్ వచ్చేసి 90 అడుగులు వేశారు. అంటే మేము 190 వరకు డెప్త్ ఇచ్చాము. సో ఆ ఊర్లో పక్కపక్క పొలాలు అందరూ కూడా మేము చెప్పిన డెప్త్ అయితే వెళ్ళారు. మరి సార్ ఎందుకు అక్కడ దుమ్ము లేస్తుందని ధైర్యం జాలక అక్కడ బోర్ అయితే ఆపేశారు. అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మనం ఇంకా దాన్ని మనమే ఆలోచించాలి. సో నెక్స్ట్ వచ్చేసి అదే హుజూర్ నగర్ పక్కన ఉన్న కోదాడ డొమెస్టిక్ పాయింట్, అది 6వ పాయింట్. సో వాళ్ళు ఇంకా బోర్ వేయలేదు. సో అది హౌస్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే బోర్ వేస్తారో ఆ వీడియోను కూడా మేము అప్లోడ్ చేస్తాము. సో నెక్స్ట్ రైతులారా ఇంకోటి ఏంటంటే, మేము ఏదైతే మ్యాక్సిమం డెప్త్ ఇస్తామో ఆ మ్యాక్సిమం డెప్త్ వెళ్తేనే మనకు బోర్ అనేది సక్సెస్ అవుతుంది. మేము ఇచ్చిన అయితే వాళ్ళు 90కి ఎందుకు ఆపేశారంటే, మినిమం డెప్త్ 90 ఇచ్చాము, మ్యాక్సిమం డెప్త్ 190 ఇచ్చాము. మినిమం డెప్త్లో వాటర్ రాలేదనే ఆలోచనతో వాళ్ళు 190 అయితే పోలేదు. సో ఇక్కడ ఇప్పుడున్న ఎలినా ప్రభావం వల్ల ఫస్ట్ లేయర్ అనేది డ్రై అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మీరు భయపడి అక్కడ వాటర్ పడవని చెప్పేసి మీరు అక్కడికే ఆపేసింటారు. సో దయచేసి మ్యాక్సిమం డెప్త్ వరకు వెళ్తేనే మనకు వాటర్ అనేది సఫిషియెంట్గా బయటకు వస్తాయి. మినిమం డెప్త్లో రాలేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడి బోర్ వేయకపోతే ఇలా బోర్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటుంది. సో దయచేసి మీరు జియాలిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ డెప్త్ వరకు మీరు వెళ్తే సో మనకు బోర్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు బోర్ వేసేటప్పుడు మేము పొలాలలో సర్వే చేస్తూ ఉంటాము. సర్వే చేసినప్పుడు ఒక్కొక్కసారి సిగ్నల్స్ ఉండవు, మేము ఫోన్లు ఎత్తలేదని చెప్పేసి మీరు మీ ఇష్టం వచ్చిన డెప్త్ అయితే వేయకూడదు. ప్లస్ ఇంకొకటి మినిమం డెప్త్ వరకే ఆపకూడదు. సో మీరు ముందుగానే ఇన్ఫామ్ చేసుకొని అక్కడ మా అవైలబిలిటీలు ప్లస్ దాన్ని బేస్ చేసుకొని మీరు, లేదా ముందు రోజే మీరు కన్ఫర్మ్ చేసుకొని ఎంత డెప్త్ వరకు వేసుకోవాలనేది వేసుకుంటేనే బోర్ అనేది సక్సెస్ అవుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ.